చికెన్ ఆలుగడ్డ కారపప్పు కర్రీ తయారీ చూసుకుందాం. చికెన్ 1/2 kg, శనగపప్పు నైట్ నానేసుకొని పెట్టుకున్నాను, పెద్ద ఉల్లిగడ్డ, 5 పచ్చిమిర్చి, చిన్న టమాటా కాబట్టి 4 టమాటాలు, కొంచెం సోయికూర ఉంటే సోయికూర, 2 పెద్ద ఆలుగడ్డలు, చిటికెడు జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న పెద్ద ఉల్లిగడ్డ, 5 పచ్చిమిర్చి, అల్లం వెల్లిపాయ దోరగా ఫ్రై చేసుకోవాలి. తగినంత పసుపు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 4 లవంగాలు, పట్ట, 2 ఇలాచీలు, 2 ఆలుగడ్డలు, సోయికూర ఉండే నా దగ్గర సోయికూర వేస్తున్నాను. ఒక 2 minutes ఆలుగడ్డ వేగాక మనం ఇప్పుడు చికెన్ వేసేసుకోవాలి. చికెన్ కొంచెం ఆయిల్లో వేగనివ్వాలి, 2 minutes. సో లిడ్ పెట్టేసాను. 2-3 minutes చికెన్ వేగాక మనము శుభ్రంగా కడిగి నానబెట్టుకున్న శనగపప్పును వేయాలి. కొద్దిగా చికెన్ మసాలా, టమాటో, ఇప్పుడు తగినంత ఉప్పు కారం వేయాలి. దీన్ని మంచిగా కలిపేసి మూత మూసి ఒక 10 minutes ఉడికించుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టేసి లో ఫ్లేమ్లో 10 minutes ఉడికించాలి. 10 minutes అయ్యాక ఇలా ఆయిల్ తేలిందంటే చికెన్ ఆలుగడ్డ అన్నీ ఉడికినట్టు. ఇప్పుడు కొత్తిమీర గార్నిష్ చేసి కలిపేసి స్టవ్ ఆపేయటమే. కొత్తిమీర గార్నిష్ చేసేసి ఇంకా చికెన్ ఆలుగడ్డ కారపప్పు కర్రీ రెడీ.